నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఈ వచనం మోషే తన జీవితాంతం దగ్గర పడుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలకు మరియు యెహోషువకు ధైర్యం చెప్పే సమయంలో ఇచ్చిన మాట. మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఆ బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, మీకు ముందుగా యెహోవా తానే నడుస్తూ మీకు తోడై ఉంటాడు, ఆయన మిమ్మలను విడువడు ఎడబాయడు అన్న దేవుని మాటలు చెప్పి వారిని ఉత్సాహపరుస్తూ బలపరుస్తున్న మాటలివి. క్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా నిజంగా స్వీకరించే వారికి క్రొత్త నిబంధన ఈ వాగ్దానాన్ని అన్వయిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5లో ఉన్నట్లు, విశ్వాసులు అన్నిటికంటే మిన్నగా దేవునిని ప్రేమించి ఈ లోకం ఇచ్చే భద్రత కంటే ఆయనపై ఆధారపడితే దేవుడు వారినెప్పుడు విడువడు ఎడబాయక వారికి తోడై ఉండి నడిపిస్తాడు, వారికి సహాయకుడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మనకు ముందుగా నడిస్తే మన మార్గంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మూయబడి ఉన్న ప్రతి తలుపులు తెరుచుకుని మనం వెళ్ళవలసిన మార్గంలో చెయ్యి పట్టి మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథం 41:10. విశ్వాసులమైన మనం దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి విధేయతతో ఆయనను సమీపిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉంటే భయం, దిగులు అనేవి మన జీవితంలో ఉండే తావే ఉండదు. ఆయనే అన్ని సమయాలలో అన్ని విషయాలలో మన పరిస్థితులను తన ఆధీనంలోనికి తీసుకొని ప్రతి మార్గమును సరళము చేసి ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపిస్తాడు. ఆమేన్.